కర్నూలు జిల్లా కొత్తకోట గ్రామానికి సమీపంలో ఇక్కడైతే చేపల ఫ్రై అయితే చాలా అద్భుతంగా అయితే చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ చుట్టుముట్టు పల్లెల నుంచి కూడా వచ్చినటువంటి వాళ్ళు కూడా కాకోకుండా కర్నూలు అవతల నుంచి కూడా ఎమిగేనూరు, మంత్రాలయము, రాయచూరు నుంచి కూడా, తెలంగాణ నుంచి కూడా ఇక్కడ చేపల ఫ్రై తినడానికి అక్కడ నుంచి కదిలి వచ్చేటువంటి ప్రజలను అయితే మనం చూడొచ్చు. అటువంటి రుచికరమైనటువంటి ఫ్రై అయితే చేసినటువంటి వ్యక్తులైతే ఇక్కడ మనకు ఈ పెద్ద ఆయన అయితే ఇక్కడ ఉన్నాడు. చాలా రుచికరంగా చేస్తాడు. మనకు అక్కడ నడుచుకుంటూ వస్తున్నటువంటి ఆయనే ఇక్కడ చేసేవాడు. కానీ ఇప్పుడైతే ఇక్కడ ఈ పెద్ద ఆయన అయితే చేయడం లేదని కసని కూడా చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ వచ్చేసి ఆయన కొడుకైతే చాలా కూడా ఇప్పుడు రుచికరంగా చేస్తాడని కసని కూడా చెప్పడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ చిన్న చిన్న గుడిసెండ్లు వేసుకొని ఇక్కడ వంట చేయడానికి కూడా చాలామంది ఈయన కల్పిస్తూ ఉంటాడు. ఇక్కడ పెద్ద ఆయన కూడా ఇప్పుడు ఈ పెద్ద ఆయన అవి చేపలు అయితే అన్ని కల్పించిన తర్వాత వీళ్ళైతే జనం రాలేదు ఇంకా స్టార్టింగ్. ఇప్పుడైతే ఇంకా మనం పొద్దుగాలనైతే ఇక్కడికి వచ్చినాము. జనాలు అయితే ఇంకా రాలేదు. తండోపతండాలుగా కదిలి వస్తున్నటువంటి ప్రజలు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. చాలా బిజీగా ఉంటాడు. కానీ ఈ బాధ్యతలన్నీ కూడా కొడుకు చూసుకుంటాడని కోసం కూడా చెప్పుకోవచ్చు. 8 అయింది, ఇంకా 9-10కి అయితే జాస్తి అయిపోతారు. 8:30 ఇప్పుడు. ఇక్కడ మీరు ఎప్పటి నుంచి మీరు ఈ వంట నేర్చుకోవడం? 16 సంవత్సరాల నుంచి కూడా చాలా మంది అయితే ఇక్కడికి వస్తున్నారని కూడా చెప్తా ఉన్నారు ఈ పెద్ద ఆయన. మనం చూడొచ్చు, ఈయన వంట తినని వాళ్ళు ఎవరైతే చూస్తారో చాలా రుచికరంగా ఉంటుందనే వాళ్ళే. కానీ ఎవరైనా తినని వాళ్ళు ఉంటే కూడా ఇక్కడ కొత్తకోట సమీపంలో ఉన్నటువంటి ఇక్కడ బ్రిడ్జి దగ్గరికి వచ్చినట్లయితే చెప్తారు, ఈయన దగ్గర మాత్రానికి చాలా రుచికరంగా అయితే చేస్తాడని కసని కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఈ చేపల ఫ్రై వచ్చేసి మనకు కొత్తకోట నుంచి మంత్రాలయంకి వెళ్ళే రూట్లో ఇక్కడైతే మనకు ఒక బ్రిడ్జి అయితే కనపడేస్తూ ఉంటుంది. ఈ బ్రిడ్జి దగ్గరనే ఈ విధంగా ఇక్కడ మనకు చెట్లల్లో అయితే చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. పేరేం పేరు పెద్ద ఆయన? జాబిలి తిమ్మప్ప అయితే ఇక్కడ వంట చేయడానికైతే చేపల ఫ్రై ఫేమస్.